అండి, వెల్కమ్ టు చెరీస్ మామ్. నేను మీ ప్రియా. సో ఈరోజు అయితే మనం ఫుల్ ఫిష్ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో దీనికోసం మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం తీసుకున్నాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని సో ఫస్ట్ మసాలానంతా కూడా బాగా కలుపుకోవాలి. సో ఈ కలుపుకున్న మసాలాని మన ఫుల్ ఫిష్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. సో ఈ ఫిష్ నేమ్ వచ్చేసరికి పారాయ్ ఫిష్ అంటారు. సీ ఫిష్ ఇది. కొన్ని ప్లేసెస్లో కట్టె పారాయ్, ఎల్లో పారాయ్ అని కూడా, అంటే ప్రాంతాన్ని బట్టి నేమింగ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ ఫిష్ ఏంటంటే ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, రిచ్ ఆఫ్ omega-3 అండ్ omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అలాగే వైటమిన్ డి కూడా ఈ ఫిష్లో ఫుల్గా దొరుకుతుంది. ఇది మన బోన్స్కి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో దీన్ని ట్రెడిషన్ మెథడ్లో నేను ఇలాగా అరిటాక్లో కుక్ చేస్తున్నాను అనమాట. సో దానిపైన కర్రీ లీవ్స్ పెట్టేసి అరిటాక్తో పెట్టేసి క్లోజ్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ అరిటాకు ఫ్లేవర్కి ఆ ఫిష్ చాలా స్మోకీగా బాగుంటుంది. అంటే జనరల్గా మనం కుక్ చేసుకునే ఫిషెస్లా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఈ ఫిష్ పెట్టేసి క్లోజ్ చేశాను. సో ఎవ్రీ 5 to 10 minutesకి ఒకసారి టర్న్ చేసుకుంటూ ఉండాలి. సో ఐరన్ కడాయి అయితే ఇంకా బాగా వస్తుందండి. ఐరన్ కడాయి ఉంటే ట్రై చేయండి ఒకసారి. సో ఇలా 5 to 10 minutesకి మనం టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్ వచ్చేసరికి లో టు మీడియంలోనే అడ్జస్ట్ చేసి పెట్టుకోండి. సో ఇలా మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ దీన్ని ముందున్న థ్రెడ్ని ఓపెన్ చేసేసుకుందాం. సో ఈ ఫిష్ వచ్చేసరికి మనకు జనరల్గా ఫిష్ ఫ్రై లాగా రోస్ట్ అయిపోదు, బట్ బాగా కుక్ అవుతుంది. మసాలా అంతా కూడా మనకు బాగా తెలుస్తుంది. తినడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ దీంట్లో ముళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నాయి, పిల్లలకు కూడా ఈజీగా పెట్టవచ్చు. సో టేస్ట్ వైజ్ వచ్చేసరికి చాలా బాగుందండి. అండ్ బేసికలీ నేను సీ ఫిష్ అంతగా తినను, బట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ చాలా బాగుంది. చూసారా, బాగా కుక్ అయింది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా ఎక్కడ స్మెల్ కానీ ఏదీ లేదు, చాలా బాగుంది. సో మన వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.